హాయ్ అండి. ఈ టిప్స్ పాటించారంటే చుక్క ఆయిల్ వేయకపోయినా సరే 24 అవర్స్ పాటు చపాతీలు అనేవి పుల్కాలు అనేవి చాలా సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు తెల్ల గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ కొద్దిగా మిక్స్ చేసుకుంటూ అంతా కూడా చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కూడా మొత్తం ఒకే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని 20 మినిట్స్ పాటు పక్కన చేసిన తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ పిండిని చపాతీలాగా చేసుకున్న తర్వాత వేడివేడి పెనం మీద వేసుకుని బబుల్స్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులు కాల్చుకొని ఇప్పుడు ఈ చపాతీని పుల్కాలాగా బాగా కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పుల్కా అయినా సరే చపాతీ అయినా సరే. రెండో చపాతీ కూడా ఎలాంటి ఆయిల్ యూస్ చేయకుండా కాల్చానండి. ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో చూసారా. చల్లారిన తర్వాత కూడా ఎంత బాగా వచ్చేసాయండి. మరి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.